ఆర్ యు రెడీ? రెండో పాయింట్, క్రొత్త సంవత్సరం క్రొత్త వీక్షణ. చదవండి, క్రొత్త సంవత్సరం క్రొత్త వీక్షణ. చదవండి అమ్మా. క్రొత్త సంవత్సరం క్రొత్త వీక్షణ. 2020, 2021, 2022 ఏ సమస్య రాగానే ఇది నా కర్మ, ఇది నన్ను నాశనం చేయడానికి, నన్ను పాడు చేయడానికి. కానీ 2023లో క్రొత్త వీక్షణ. న్యూ ఇయర్, ద న్యూ ఇయర్, ద న్యూ వ్యూ. VIEW, ద న్యూ ఇయర్, ద న్యూ వ్యూ. కొత్త సంవత్సరం కొత్త వీక్షణ. 2020, 2021, 2022లో నా నాశనానికి నా కర్మ, నా రాత. కానీ నువ్వేమంటావు తెలుసా? నో, ఈ సమస్య నన్ను ఒక అద్భుతం కార్యం బయట తీసుకురాబోతుంది. నా దేవుడు కార్యం చేసే సమయం ఇది. నా ఇంట్లో అద్భుతం చేసే సమయం ఇది. నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. బయట వాళ్ళు నువ్వు సమస్య గుండా వెళ్తుండగా, నువ్వు దుఃఖం గుండా వెళ్తుండగా, నువ్వు అపజయం గుండా వెళ్తుండగా, బయట వాళ్ళు ఏం పలుకుతారో అది కాదు జరిగేది. వాళ్ళు ఏమన్నా పలకనే, నువ్వు ఏం పలుకుతావో అదే జరిగేది. నువ్వు సమస్య గుండా వెళ్తుండగా, నువ్వు కష్టం గుండా వెళ్తుండగా, నువ్వు శ్రమ గుండా వెళ్తుండగా, నువ్వు ఇబ్బంది గుండా వెళ్తుండగా, అయిపోయాడురా బాబు, అయిపోయింది ఈమె, ఎస్ అనుకున్న వాళ్ళు అనుకోని, నీ నోటి ద్వారా ఏమో పలుకుతావు. ఎలీషా దోతాన్లో ఉండగా అతన్ని చంపడానికి చుట్టూ రౌండ్ వేశారు. రౌండ్ వేయగానే గుర్రాలతోనూ రథాలతో చుట్టేశారు, వలయం వేశారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసా? అయిపోయాడు. అతనితో ఉన్న గేహజీ ఏమన్నా తెలుసా? అయిపోయాడు. వెంటనే బయటోళ్ళు పలికినట్లు పలకల ఎలీషా. తన అంతరంగంలో ఒక విశ్వాసం ఉంది. రోజు నీకు ఎందుకు తెలుసా? 2023లో దేవుడి వాగ్దానం ఇచ్చింది, నిన్ను ఎవరు ముట్టలేరు, నిన్ను ఎవరు అణచలేరని. ఈ 12 నెలలు ఇదే పట్టుకోవాలంతే. ఎవడన్నా నిన్ను ముట్టాలని చూస్తే, ఎవడన్నా నిన్ను అణచాలని చూస్తే, అది రోగమైన, అది నష్టమైన, అది ప్రమాదమైన, అది స్త్రీ అయినా, అది పురుషుడైనా, అది అధికారైనా, నోటికొచ్చిన మాటలు అందరూ పలుకుతారు. నువ్వు నోట్లో, నీ అంతరంగములో నీతో ఏం మాట్లాడాడో అది నీ నోట్లో నుండి రావాలి. నా ఇంటిని ఎవడు ముట్టలేడు, నా ఇంటిని ఎవడు ఆనచ్చలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా అన్నాడు, వారి పక్షాన ఉన్నవారి కన్నా నా పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం పట్టుకోవాలంతే. మోషే ఎవరండి? 12 మంది వేగులోళ్ళను పంపించారు. 10 మంది ఊరోళ్ళు ఏం చెప్పారు అది చెప్పారు. వాళ్ళు అనాకీలు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళని ఆక్రమించలేమని. కానీ ఇద్దరు దేవుడు ఏం చెప్పాడో 40 సంవత్సరాల క్రితం అది గుర్తుంచుకొని చెప్పారు. దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఈ దేశాన్ని. ఈరోజు నీ వాక్యం నువ్వు 12 నెలలు మర్చిపోకూడదు. ఎన్నో వాక్యాలను వింటావు, కానీ ఈ వాక్యం మర్చిపోకూడదు. అది నీ నోట్ల నుండి చెప్పాలా. ఆ ఇద్దరే చెప్పారు, యెహోషువ, కాలేబు. ఆ తరములో ఉన్న వాళ్ళు, ఆ తరముతో పాటు వీళ్ళిద్దరే కనాను దేశాన్ని అడుగు పెట్టగలిగారు. దావీదు, గొల్యాతు 40 పగలు 40 రాత్రులు సవాల్ చేస్తున్నాడు. సౌలు రాజు చాలా ఎత్తుగా ఉంటాడు, అంటే ఆయన కిందే అందరు ఉంటారు, ఆయన భుజాల కిందే అందరు ఉంటారు. అటువంటిది గొల్యాతు సవాల్ చేస్తున్నాడు, మీలో ఎవడు నాతో యుద్ధం చేయలేడు, ఎవడు యుద్ధం చేయలేడు. ఆయన ఏమైతే చెప్తున్నారో ఇశ్రాయేలు ప్రజలు, సైనికులు అదే చెప్తున్నారు. కానీ ఒక బాలుడు వెళ్ళాడు అక్కడికి, ఒక యవనస్తుడు వెళ్ళాడు అక్కడికి. దావీదు అన్నాడు, ఆయన చెప్పిన మాట నేను చెప్పను, నేను కొత్త మాట చెప్పబోతున్నా. ఇతరులు ఏం చెప్తారో అది కాదు జరిగేది, నువ్వు ఏమైతే పలుకుతావో అదే జరిగిద్ది. సైన్యములకు అధిపతి యెహోవా నామమున నేను అతన్ని కింద పడిపోతున్నాను అన్నాడంతే. మన మందిరంలో జరిగిన అద్భుతమైన సాక్ష్యం, నేను ఇలాంటి సాక్ష్యం నేను ఎప్పుడు వినలా, మీరు కూడా వినుండరు. మన మందిరానికి ఒక చెల్లి వస్తుంది. చెల్లి యేసుని నమ్ముకుంది, వాళ్ళ అమ్మ యేసుప్రభువు వారిని నమ్ముకుంది, వాళ్ళ నాన్న యేసుప్రభువు వారిని నమ్ముకోలా. వాళ్ళ పెద్దన్నయ్య పెద్దొదిన, చిన్నన్నయ్య చిన్నొదిన, పెద్దక్క బావ ఎవరు యేసే నమ్ముకోలా.
ఈమె మాత్రమే, ఆ అమ్మ మాత్రమే. నాన్నన్నాడు, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావు, నీకు పెళ్ళిలాగా ఐదు తల్లి. వెంటనే ఏమందే, మా చర్చిలో యేసు ప్రభువారు ఎంతోమందిని తీసుకొస్తున్నారు, అమ్మాయిలందరికీ పెళ్ళవుతుంది, అబ్బాయిలందరికీ పెళ్ళవుతుంది, నాకు కూడా అదే యేసే పెళ్లి చేస్తాడు. సరే నీ ఇష్టం. కానీ ఆమె పెళ్లి చూడటానికి నాన్నగారు బ్రతికి ఉండలేదు. నాన్నగారు మరణించారు అకస్మాత్తున. తద్వారా భారం అమ్మ మీద పడింది. పెద్దన్నయ్య చేతులెత్తేశాడు ఆమె వివాహ విషయంలో, చిన్నన్నయ్య చేతులెత్తేశాడు ఆమె వివాహ విషయంలో, పెద్దక్క బావ ఆమె వివాహ విషయంలో చేతులెత్తేశారు. దైవజనుడిగా నేను కూడా చేతులెత్తేశాను. ఈ అబ్బాయిని చూపెట్టాను అనుకో నాకు నచ్చలేదంటుంది, ఈ అబ్బాయిని చూపెట్టాను అనుకో నాకు నచ్చలేదంటుంది, ముక్కు ఇలా ఉంది అంటుంది. నేను ఎలా తీసుకురావాలి? నేనేమైనా డైవ్ సిస్టమ్ నాకుంటే, మిషన్ ఉంటే మా చెల్లెళ్ళు అడిగేటట్లుగా అలాంటి అబ్బాయిని బయట తీసుకొచ్చేవాడిని. ఏం చేయాలో అర్థం కావట్లా. 36 సంవత్సరాలు వచ్చినాయి. విశ్వాసులు చేతులెత్తేశారు. 36 సంవత్సరాలు వచ్చేసినాయి. వివాహం జరగడానికి అసాధ్యం. పెద్దన్నయ్య వదిన పైసా ఎవరు, చిన్నన్నయ్య వదిన పైసా ఎవరు, పెద్దక్క బావ పైసా ఎవరు? ఏం చేయాలో అర్థం కావట్లా. ఈమె నిలబడుతుంది, మ్యారేజ్ బ్యూరోలో పెట్టింది, ఇంటర్నెట్లోనూ వేరే వేరే సంబంధించి దాంట్లో ఈమె ప్రొఫైల్, ఆమె బయోడేటా పెట్టింది. అమెరికాలో ఉన్న ఒక యవనస్తుడు ఈమె ప్రొఫైల్ని చూశాడు. చూసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. నాన్నగారు మరణించారు, క్షమించండి. అమ్మకి ఫోన్ చేశాడు. అమ్మ అంది, నేను ఎక్కువ మీతో మాట్లాడలేను, మా అమ్మాయితో మాట్లాడండి అని. వెంటనే ఆయన అన్నాడు, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నేను ఒక్కడనే యేసుప్రభు నమ్ముకున్నా, మా ఇంట్లో ఎవరు నమ్ముకోలా, మీరు కూడా అలాగే ఉన్నారు పరిస్థితి, మీకు ఇష్టమైతే నేను వివాహం చేసుకుంటా. ఈమెకి అమెరికా సంబంధం, ఏదో మా చెల్లెలకి అమెరికా అనగానే పరలోకానికిలాగా ఉంటుంది, వీళ్ళకి అమెరికా సంబంధం. దేవా స్తోత్రం నాయన అనుకుంది. అనుకోగానే ఈ అమ్మ ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మ నాన్న బెంగళూరులో ఉంటారు, ఆ అమ్మ నాన్నకి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే ఆ కుర్రోడు అమెరికాలో ఉన్న యవనస్తుడు ఈ అమ్మాయి వాళ్ళ మన మందిరానికి వచ్చే చెల్లోళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మా అమ్మ నాన్నగారు 15 లక్షలు అడుగుతున్నారండి అని. వెంటనే అమ్మ అంది, మా పాపతో మాట్లాడండి అని. పాప ఎలాగంది, మందిరానికి వచ్చే చెల్లి అంది, సార్ ఏమండి 15 లక్షలు కాదు కదా, మా అమ్మకి 15,000 ఇవ్వడానికి కూడా కష్టం, నేనేమి ఇవ్వలేను. ఈ యవనస్తుడు అన్నాడు, మా అమ్మకి కట్నం ఇవ్వకుండా, డబ్బులు చూడకుండా పెళ్లి జరగదు, ఒక పక్కన కట్ల ఉండాలి, అప్పుడే పెళ్ళి జరుగుతుంది. ఏం జరగాలో తెలవట్లా. వెంటనే ఆ యవనస్తుడు ఈ మన మందిరానికి వచ్చే చెల్లితో అన్నాడు, మరి ఎలాగంటే క్యాన్సిల్ చేసేసుకోండి, మా అమ్మగారు 15,000 కూడా ఇవ్వలేరు అని. వారం తర్వాత మరలా ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్నాడు, నేనే 15 లక్షలు మీ అమ్మ అకౌంట్లో పంపిస్తా, అది బెంగళూరులో మా అమ్మ నాన్నకి పంపించండి అనగానే 15 లక్షలు పంపించాడు. 15 లక్షలు వాళ్ళ అమ్మ అకౌంట్లో పంపించాడు. ఈ అమ్మ 15 లక్షలు వాళ్ళ అమ్మ నాన్న పంపిస్తే, ఆ అమ్మ నాన్న మంచోళ్ళు అబ్బాయికి తిరిగి పంపించేశారు. ఇది పవర్. ఏంటండి బాబు ఇది, తిరిగి పంపించారు. ఫోన్ చేశానంట, నా డబ్బులు నా చేతికి వచ్చేసినాయి అన్నాడంట. మళ్ళా వాళ్ళ అమ్మోళ్ళు కబురు పంపించారు, 20 తులముల బంగారం కావాలన్నారు. అంటే ఎన్ని లక్షలు చూడండి. ఇప్పుడు నేను రేట్ అడగకూడదు మిమ్మల్ని. 20 తులముల బంగారం కావాలన్నారు. ఎక్కడి నుండి? ఈ మళ్ళా ఫోన్ చేసింది, 20 తులముల బంగారం మేము ఇవ్వలేమండి బాబు అంటే మళ్ళా బ్యాంక్ అకౌంట్లో వేసాడు. ఆ బ్యాంక్ అకౌంట్లో ఇస్తే 20 తులముల బంగారం వాళ్ళ అన్నయ్య, పెద్ద వదిన బెంగళూరులోకి వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. మరలా అన్నారు, పెళ్లి ఖర్చులు సగం 15,000 కూడా మమ్మ ఇవ్వలేదండి. 15,000 కూడా మమ్మ ఇవ్వలేదండి. మీకు తెలుసా, పెళ్లి ఖర్చులు 25 లక్షలు అవుతుంది. దాంట్లో 25 లక్షల్లో 15 లక్షలు మీరు భరించండి, 10 లక్షలు మేము భరిస్తాం. ఆ 15 లక్షలు మళ్ళీ అమ్మ అకౌంట్లో పంపించాడు. మళ్ళీ పంపించేసేసి మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకి పంపించారు. మీకు తెలుసా, బెంగళూరులో రేపు పెళ్ళనగా ఆ చెల్లి ఫోన్ చేసి, రేపు నేను ధరించుకునే పెళ్లి డ్రెస్ మా ఆయన కొనిచ్చాడు, 1,70,000 రూపాయల. 1,70,000 రూపాయల
శారీ కొనిచ్చాడన్నయ్యా. నేను ఫోన్లో ఏడ్చేశాను. వీణా కూడా అక్కడ ఉంది. ఏడ్చి నేను ఏమన్నాను తెలుసా? నాన్న, దైవజనుడిగా నేను చేతులెత్తేసాను, విశ్వాసులుగా మేము చేతులెత్తేసాం. కానీ మీ నాన్న లేరు, మీ అమ్మ లేదు. మీ అమ్మ ఉంది. పెద్దన్నయ్య వదిన చేతులెత్తేశారు, చిన్నన్నయ్య వదిన చేతులెత్తేశారు, అక్క బావ చేతులెత్తేశారు. కానీ సర్వశక్తి గల దేవుడు కన్యక మరికి చేసినట్లుగా నీకు చేశాడమ్మా. ఉండండి, పురుషుడు సహాయం లేకుండా, ఆర్ యు రెడీ? ఆమేనండి. పురుషుడు సాయం లేకుండా ఒక కన్యకలో గర్భం పుట్టించిన దేవుడు. అబ్బా సరిపోలా. ఒక కన్యకలో బిడ్డను ఏర్పాటు చేసిన దేవుడు. సరిపోలా, గట్టిగా ఆమె. కన్యక గర్భములో ఒక శిశువుని ఏర్పాటు చేసిన దేవుడు. పురుషుని సాయం లేకుండా చరిత్రలో ఎక్కడ కూడా జరగదు. కానీ పురుషుడు సాయం లేకుండా కన్యక గర్భములో ఒక బిడ్డను ఏర్పాటు చేసిన దేవుడు. అందరూ చేతులెత్తేసిన దేవుడు నీ పక్షాన నిలబడి కార్యం చేసిన మహా తండ్రికి, దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను ఎవరు ముట్టలేరు, నిన్ను ఎవరు ఆనచ్చలేరు. ఏ వ్యక్తి సహాయం లేకపోయినా చప్పట్లు కొట్టండి, ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టండి. సరిపోలా. ఏ వ్యక్తి సాయం లేకపోయినా నా దేవుడు నీ ఇంట్లో అద్భుతం చెయ్యగలడంతే.